ద ఓన్లీ థింగ్ దట్ మోటివేట్స్ హిమ్ టు మేక్ అరణ్మనై ఆ దయ్యం చూపించడానికి ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను. సో నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఐ థింక్ బేసికల్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హీ లవ్స్ టు ఎంటర్టైన్ పీపుల్. లైక్ హీస్ అ లోనర్ బేసిక్లీ. ఆయన మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఆయన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉంటారు, హోమ్ థియేటర్లో ఉంటారు, అలాగే ఉంటారు. కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్. అండ్ సిన్స్ అరణ్మనే హిజ్ జానర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ అ మాస్టర్ ఆఫ్ హిజ్ ఆర్ట్. అది దాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం. సో హీ క్రియేట్స్. అండ్ అరణ్మనే మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ క్యారికేచర్స్ అది కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ అ లిటిల్ మోర్ ఈజియర్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్మనే, but you need to give a new thing to people all the time. And touch wood, God's blessing, thrice we have been extremely successful. And this time also our film nenu chusanu chaala baga vachindi. So I'm sure this movie is going to rock in the theaters. అండ్ ఇందాక కోవేశ్వరల గారిని అడిగినప్పుడు పాస్ట్ ఖుష్బు గారు అని ఆ క్వశ్చన్ని మీకు పాస్ చేశారు కదా, అది కూడా అడుగుదాం అనుకుంటున్నా. సో బాక్ గురించి, ద అసామీస్ ఫోక్లోర్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత. బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్. సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్? అది కాదు, యాక్చువల్లీ అరణ్మనే 4 తీద్దామని ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు. ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ 30%, 70% మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి, అది మెయిన్ ఉంది. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది. సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్. పిక్చర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్లోర్ మేము చెప్తాం, కానీ ఆ బాక్ గురించి, వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ, అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిజమైన ఫోక్లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా? అస్సలు లేదు. నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను. షూటింగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్కి వచ్చేస్తుంది. ఆ పని నాది అంతే. అదే కదా, లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి? మొత్తం డైవర్షన్ అయిపోతుంది. లేదండి, డైరెక్ట్ డైవర్షన్. నేను షూటింగ్కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే నన్ను చూడాలి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నానా లేనని, అది అన్ని ఆయనకు ఉంటుంది. సో ఐ మాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు ద సెట్స్. ఓకే. అంటిల్ అన్లెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక 2 days 3 days పిల్లలతో నేను అక్కడ వెళ్తాను, ఆయన చూసి వచ్చేసి. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వన్స్ or twice. వన్స్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అండ్ వన్స్ ఐ థింక్ రాశి యువదే. అండ్ దట్ టూ ఎందుకంటే ఇట్ వాజ్ ఆ వెడ్డింగ్ యానివర్సరీ, అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను. 1 day ఆన్ సెట్ జరిగిందా? లేదండి, వెడ్డింగ్ యానివర్సరీ లేదండి, ఒక రోజు ముందుకు వెళ్ళాను. వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ వచ్చేసాను. అయ్యో. ఓకే. కాదు, ప్రొడ్యూసర్ ఖుష్బు గారు తక్కువ వెళ్తారు సెట్స్కి, స్టైలిస్ట్ ఖుష్బు గారు వెళ్తారా మరి? సుందర్ గారు వెళ్తున్నాను. సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బు గారు అనమాట చూసుకున్నది. అవును, ఫస్ట్ ఫిల్మ్ నుంచి, ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నేనే చేస్తున్నాను, ఎందుకంటే హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నేను సుందర్ గారు వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 30 long years నౌ. ఈ 30 yearsలో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు. సో అలాగే అలవాటం అయిపోయింది. సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి, ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్. సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను, ఇది ఓకే ఓకే ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను, మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు. అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ that you don't need a stylist, you can just get one company costumer and do it. Exactly, I was about to ask that. ఆ విషయంలో గొడవలు జరుగుతాయా అని చెప్పి. డెఫినెట్గా జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఫినిషింగ్ వరకు ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ 24 hours. సో ఇంటర్వెల్ బ్లాక్ నుంచి, సో ఒకే కాస్ట్యూమ్ 3 similar costumes I have to buy
Oh, yeah. సో దొరకదు. సో యూ గో అరౌండ్, లుక్ ఫర్ ఇట్, గెట్ ద And that మెటీరియల్స్, costume should be on spot. ఆన్ స్పాట్ ఆల్ ద Yeah, 3 yeah, కాస్ట్యూమ్స్. yeah. దెన్ డూప్కి సేమ్ 3 కాస్ట్యూమ్స్ కావాలి, అది రెడీ చేయాలి. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ ఐ వెంట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్. వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ ఆ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ ఏదో ఒక కలర్ వచ్చింది. Okay. అంతే, స్టాప్ ద షూట్ నా, లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది. సో ఐ మేడ్ హిమ్ రీడూ ఇట్ యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బు గారితో. కాదు, ఖుష్బు గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బు గారు బాగ్గా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాగ్గా మారుతారు? వి వాంట్ టు నో దట్. ఐ డోంట్ థింక్ ఇద్దరు వి టర్న్ ఇన్ టు బాక్, బట్ ఎస్ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది, భర్త భార్య మధ్యలో గొడవ వస్తుంది, నాకు వస్తుంది. బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్. ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాగా మారుస్తాను. అండ్ ద సేమ్ విత్ హిమ్. ఆయనకి ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్, ఎవరైనా ఆయనకు కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, then he dislikes it. So I think that's the only time where I have to, ఆయనకి కోపం రాదు, వస్తే వాల్కానో లాగా ఎరప్షన్ ఉంటుంది. అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెళ్ళి హలో ఐఎమ్ ఇన్విజిబుల్ టు యూ అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 years తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు, సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కనో ఎరప్ట్ అయ్యి? నో నో. ఇక్కడ భారతి ఆయన మెయిన్ రైట్ హ్యాండ్. భారతి సార్ సెట్ల కత్వరా ಇಲ್ಲ నో, వెరీ రేర్లీ కోపం వస్తుంది, కానీ వెరీ రేర్లీ. ఓకే, దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో? అది కాదు, భారతికి ఉంటుంది. మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు, ఆయనకి తెలుసు. దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్, అంతే. సో ఖుష్బు గారు, ఈ క్వశ్చన్ మీకు చాలామంది ఈ పాటికే అడుగుంటారు, బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్, డైరెక్టర్, యాక్టర్, అఫ్కోర్స్ ప్రొడ్యూసరు, ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి, బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సి ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది. So I like him as a director more. I'm a little more possessive of the director. Okay. Actor is by, it's by choice. Being a director is by default, but actor is by choice. So I think ఆయన ఎప్పుడూ చెప్తారు, యాక్టింగ్ అంటే that's the pocket money. ఓకే, ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా? అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను, అది చాలు. అబ్బా, ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి వాళ్ళ స్టేజ్ పైన. ఆయనకి తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కార్నర్లో కూర్చుని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. మీరు